తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక మహానాయుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బుధవారం అధికారికంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జెడ్పీసీఈఓ శ్రీధర్ రాజా, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ బీవీడీ ప్రసాదరావు, ఎమ్మెల్యే గొండు శంకర్, సతీమణి గొండు స్వాతి, మాదరపు వెంకటేష్, జామి భీమాశంకర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. విశేష కృషి చేసి యావత్తు భారతావనికి తన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఎరుకపరిచిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తన యొక్క ప్రాముఖ్యతను చాటి విభిన్నటువంటి వ్యక్తిత్వాన్ని జయంతి ఉత్సవాలని జరుపుకోమని సూచనలు జారీ అనే 3 అక్షరాలు ఒక మంత్రంగా గోచరిస్తూ ఉంటుంది. మరి ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు 3 తరాలకి స్ఫూర్తిదాయకమైనటువంటి మంత్రాక్షరాలు అనటంలో అతిశయోక్తి లేదు. అని చిన్న గ్రామంలో జన్మించారు. నందమూరి లక్ష్మయ్య పుణ్య దంపతులకు జన్మించారు. నందమూరి తారక అందరికీ నిలిచారు. మరి తర్వాతను మరి ఉన్నత విద్య కోసం విజయవాడ వెళ్ళి మెట్రికులేషన్ 1940లో పూర్తి చేసి నందమూరి తారక రామారావు అంటే ఆనరబుల్ ఎన్టీఆర్ గారు శ్రీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జయంతి సందర్భంగా అందరూ అంబేద్కర్ భవన్కి శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన స్టేజ్ మీద పెద్దలందరికీ అధికారికంగా అందరికీ అందరూ బాగా చెప్పారు. ఎన్టీఆర్ గారి గురించి అందరికీ తెలుసు, బట్ కానీ నేను బయట నుంచి వచ్చాను. ఫస్ట్ నా ఇన్స్టెన్సెస్ నేను చెప్తాను. బయట నుంచి నేను మహారాష్ట్ర నుంచి. సో మన ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంటే ఆంధ్రాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్లో కొన్ని తేడాలు ఉన్నాయి, కొన్ని మంచి మార్పులు ఉన్నాయి. సో అదే చదువుతూ ఎన్టీఆర్ గారి గురించి అంటే అప్పుడు ఉన్న ఎక్స్ చీఫ్ మినిస్టర్ గురించి నాకు తెలిసింది. సో ముందుగా ఒక లెజెండరీ ఫిల్మ్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నట సమ్రాట్. ఇది కాకుండా ఒక ఆనెస్ట్ పొలిటీషియన్, ఒక లెజెండరీ విజనరీ లీడర్గా చెప్తూ ఒక 2 మాటలు మాత్రమే నేను చెప్తాను. ఒకటి, సీఎం గారు ఉన్నప్పుడు పెన్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎన్టీఆర్ గారు. ఇది కాకుండా మన ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఇంకా దగ్గరికి తీసుకువెళ్ళడానికి అప్పుడు తహసీల్ సిస్టమ్ ఉండేది, బ్లాక్ సిస్టమ్ ఉండేది. ఆ బ్లాక్ తీసేసి మండల్ సిస్టమ్ ఇక్కడ స్థాపించారు. సో మన ఇండియాలో లేకపోతే మహారాష్ట్రలో అక్కడ బ్లాక్స్ ఉంటాయి, తహసీల్ ఉంటాయి. సో ఒక్కొక్క తహసీల్లో దాదాపు ఒక 50 విలేజ్ ఉంటే, మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న టైంలో ఒక్కొక్క బ్లాక్కి ఒక 4 మండల్ ప్రొవైడ్ చేసి అప్పుడు ప్రజలకి ఇంకా దగ్గర తహసీల్దార్ ఉండాలి, అంటే ఇప్పుడు ఉన్న మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఉండాలి, అలాగే ఎంపీడీఓ ఉండాలి. ఆ పరిస్థితి అప్పటి నుంచి 1980s నుంచి స్థాపించి ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ మనం చేసాం. సో కాబట్టి ఒక విజనరీ లీడర్ లెగసీ శ్రీ ఎన్టీ రామారావు గారిని మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తాం. ఇది కాకుండా గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈరోజు ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ ఫొటోస్ చూస్తే కూడా అప్పుడున్న పరిస్థితిలో ఎంత కష్టపడి ఈ అంత వ్యవస్థ మార్పు తీసుకురావడం జరిగింది, ఎంత కష్టపడి మనకి ఎంత గవర్నమెంట్ సిస్టమ్ ఎలా పనిచేయాలి, ఇది కాకుండా తెలుగు ఆత్మగౌరవంకి ఎలా పనిచేయడం జరిగింది, అది అంతా మనకు తెలుసు. సో అందరికీ శుభాకాంక్షలు చెప్తూ నాకు ఇది అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ.
ఈరోజు ప్రభుత్వం ఆదేశంలో అంబేద్కర్ శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఎన్టీఆర్ జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం సంబంధించిన ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఆయోజన చేశారు. దీనికి మన పొలిటికల్ వర్గాల నుంచి ఇది కాకుండా ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మిగతా అందరూ దాదాపు ఒక 500 మంది వరకు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి మీరు వెనక చూడొచ్చు, మంచి ఫోటోస్, ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఎందుకనంటే భావి తరాలకి ఎన్టీఆర్ గారి గురించి అంటే ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి గురించి తెలియాలి. ఇంకా చేసిన పనికి గుర్తింపు ఇంకా ముందుగా మనం తీసుకెళ్ళే దీనికోసం పెట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఆఫీస్ మేరకు ప్రతి ఒక్క ఆఫీస్లో ఈ ప్రోగ్రామ్ కూడా చిన్న ప్రోగ్రామ్ సత్కారంగా పెట్టడం జరిగింది. దీనికి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. ఇది కాకుండా స్పీచెస్ కూడా అంటే అప్పుడు అంటే ఎన్టీఆర్ గారు టైంలో పని చేసిన వ్యక్తి ద్వారా కూడా కొన్ని ఈరోజు స్పీచెస్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ ఈరోజు పెడుతూ హాజరయ్యారు. థ్యాంక్ యూ.